హిందువుల రక్షణ కోసం ఒక కఠినతరమైన చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీసుకురావాలి అక్కర్లేదు రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కనీసం 2000 మంది కావాలంటున్నారా వద్దంటున్నారా క్లియర్ కట్గా కామెంట్ చేయండి. ఎంతమంది కోరుకుంటున్నారు, ఎంతమంది అక్కర్లేదు అనుకుంటున్నారని ఈ సర్వే చూస్తే తెలిపోవాలి. మన కామెంట్ సెక్షనే సర్వే. ఎంతమంది కావాలి అనుకుంటున్నారో అక్కర్లేదు అంటున్నారో కింద క్లియర్గా కామెంట్ చేయండి. బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల యొక్క రక్షణ కోసం ఒక సంచలనాత్మకమైనటువంటి బిల్లుని త్వరలో చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజస్థాన్ వంటి కీలక సరిహద్దు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి జిల్లాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాల యొక్క మార్పుని పూర్తిగా నిరోధించడం. రాజస్థాన్లో దేశంలోని చాలా చోట్ల జరుగుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రంలో పట్టణాలు కావచ్చు, సరిహద్దు గ్రామాలు ఉంటాయి చాలా. అక్కడ జనాభా స్వరూపం మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి హిందువుల జనాభా తగ్గిపోతుంది. హిందువులు సురక్షిత ప్రాంతాలకు, హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమ ఆస్తులను తెగ నమ్ముకుని రావడం జరుగుతుంది. హిందువులకి రక్షణ లేనటువంటి భావన జరుగుతుంది. పర్యవసానంగా ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా పెరగడం కాకుండా అక్రమంగా కొన్ని మదర్సాలు, కొన్ని మసీదులు కూడా అక్కడ పుట్టుకొస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు. దీనివల్ల సరిహద్దుకు అటువైపు నుంచి వచ్చేటువంటి స్మగ్లర్స్ కావచ్చు, ఐఎస్ఐ ఏజెంట్స్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళు తలదాచుకునేటువంటి కొన్ని స్థలాలుగా మారిపోతున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ఇది ఏ రకంగా చూసినా కూడా ఆందోళన కలిగించేటువంటి ఒక పరిణామం కింద చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని తోక్ జిల్లా కావచ్చు, మాల్బురా జిల్లా కావచ్చు, ఇలాగా అంటే జైపూర్లోని వాల్ సిటీ, జోధ్పూర్ పట్టణంగా చెప్తారు ఇప్పుడు, కోట, అజ్మేర్, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, రాణా ప్రతాప్ యొక్క రాజధాని అయినటువంటి చిత్తోర్గఢ్, సబై మాధోపూర్, ఇట్లా అనేక ప్రాంతాల్లో జనాభా స్వరూపం వేగంగా మారిపోతుంది. హిందువులు ఈ ప్రాంతాల్లో ఏరియాలని వదిలేసి ఆస్తులను దొరికిన కాడికి అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు అనేది ఆరోపణ. సో జనాభా దీంతో తగ్గిపోతుంది బాగా అంటున్నారు. మాల్పురా లాంటి ప్రాంతంగా ఉదాహరణగా తీసుకుంటే కొన్ని 4 ఏరియాలని పరిశీలిస్తే వినయ్ టాకీస్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఒకప్పుడు 150 హిందూ గృహాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ 9 ఇళ్ళు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. 1992 తర్వాత 25 ఇళ్లని తెగ నమ్ముకున్నారని, ఈ ప్రాంతంలో ఉన్న శివ మందిరం 6 సంవత్సరాలుగా మూతపడిపోయింది అనేది ఆరోపణ. ఇది అస్లాం, బంగ్లాదేశీ చొరబాట్లు వచ్చేటువంటి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కేరళలో లేకపోతే జమ్మూ కాశ్మీర్ కాదు, ఇది మాల్పూర్లో జరుగుతుంది. చిపోకి ఢాల్ అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ 130 హిందూ ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు 4 హిందూ ఇళ్ళు ఉన్నాయి. సో జైన్ మొహల్లా, జైన్లు నివసించేటువంటి ప్రాంతం, ఇక్కడ 60 ఇళ్ళు ఉండేవి జైన్లు, ఇప్పుడు అక్కడ 6 మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. హరిజన్ మొహల్లా, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ప్రజలు ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ 60 కుటుంబాలు ఉండి ఇప్పుడు అక్కడ 5 కుటుంబాలమే ఉన్నాయని చెప్తున్నారు. 5 కుటుంబాలు ఉన్నాయి. సో ఇలాంటి ఒక్కసారిగా మారిపోతున్నటువంటి జనాభా మార్పిడిని అడ్డుకునేందుకు అమ్మాయిలు ఏడిపించడం కావచ్చు, లవ్ జిహాద్ వంటి కేసులను పెంచే ఆరోపణలు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకుని హిందువుల మీద హింసకి పాల్పడము, మందిరాల్లో గోమాంసాన్ని వేయడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ తర్వాత కమ్యూనల్ రైట్స్ కూడా జరుగుతున్నాయనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక ఏరియా మొత్తం కూడా జనాభాని నెమ్మదిగా పెంచుకున్న తర్వాత మిగతా వాళ్ళని నెమ్మదిగా అక్కడి నుంచి పంపించేయడం, ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేది ఆరోపణ. సో ఈ ప్రధాన పట్టణాలు సరిహద్దు జిల్లాలైనటువంటి జోధ్పూర్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, ఇక్కడ జరుగుతోంది అంటున్నారు. సో ఇక్కడ మేల్కొనకపోతే జనాభా స్వరూపం కనుక మారిపోయినట్లయితే అటువైపు నుంచి వచ్చేటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చే స్మగ్లర్స్ కానీ, ఐసీ ఏజెంట్స్ కానీ, మాదక ద్రవ్యాలు రవాణా చేసేవాళ్ళు కానీ, ఐఎస్ఐ ఏజెంట్స్ కానీ, ఈ ప్రాంతాల్లో స్వరూపం మారిపోయిన కారణంగా, ముస్లిం జనాభా పెరిగిపోయినటువంటి కారణంగా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ భాష మాట్లాడుతూ వాళ్ళగానే దుస్తులు వేసుకుని నెమ్మదిగా ఆపరేషన్స్, తమ కార్యకలాపాలు వీలవుతుంది. కాబట్టి దీనిని నిరోధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జనవరి 21న కేంద్రం లోకల్ రాజస్థాన్ క్యాబినెట్ దీనికి ఆమోదం కూడా తెలిపింది. జనవరి 28న బిల్లుని ప్రవేశపెట్టారు. బిల్లు పేరు కొంచెం పొడుగ్గా ఉంటుంది. రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అండ్ ప్రొవిజన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ టెనెంట్స్ ఫ్రమ్ ఎవిక్షన్ ఫ్రమ్ ప్రెమైసెస్ ఆఫ్ డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్. కొంచెం పెద్దగా పెట్టారు పేరు. ఘర్షణ, ఉద్రిక్తతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ల నుంచి నెట్టివేయబడ్డానికి, గెంటివేయబడ్డాన్ని నిరోధిస్తూ రక్షణ కల్పించడం, అలాగే డిస్టర్బ్డ్ ఏరియాస్ని ఆస్తి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు జరగకుండా నిరోధించడము ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణం అని చెప్తున్నారు. సో దీనిలో అంతర్భాగంగా ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనదలుచుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ముందస్తుగా జిల్లా కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ పర్మిషన్. భూ లావాదేవీలు ఏమైనా జరిగినా, ఆస్తుల లావాదేవీలు జరిగినా ప్రభుత్వానికి తెలియకుండా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసేలాగా చేసేలాగా, తద్వారా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు.